దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మొన్న గత వారం రోజుల నుంచి కొంచెం వాక్యాన్ని ఎక్కువగా చదవడం మొదలుపెట్టాను. చదువుతున్నప్పుడు నేను ఆయన మాటల గురించి, ఆయన వాక్యాన్ని కొంచెం ధ్యానిస్తా ఉన్నప్పుడు, నిన్నటి కాల సమయంలో అన్నయ్య వాక్యం చెప్తా ఉన్నారు. అసలు ఈ క్యాప్షన్ ఎప్పుడు చెప్పలేదు అన్నయ్య. దేవుని మాటలు నన్ను బ్రతికిస్తాయి అనేసి అన్నయ్య చెప్తా ఉన్నారు. నిజంగానే వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు, ప్రభువా నాతో మాట్లాడు అనేసి ఆ రోజు నిన్నటి కాల సమయంలో నేను ఒక్కదాన్నున్నాను వాక్యం వినడానికి కోసం. అయితే విజ్ఞాపన ప్రార్థన కొద్దిసేపు చేశాము. అన్నయ్య వాక్యం చెప్తారా లేదా అనేసి ప్రార్థన చేసుకొని నా హృదయంలో నేను అనుకుంటా ఉన్నాను. నిజంగానే ఆ అన్నయ్య చెప్పిన వాక్యం నా హృదయానికి చాలా టచ్ అయిందనమాట. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అదే విధంగా ఒక చక్కటి మాట మళ్ళీ అన్నయ్య అదే వాక్యంలో చూపించి కీర్తనలో 119:25లో అనేసి అన్నారు. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అనేసి అన్నారు. నిజంగానే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన మాటలు నిజంగానే బ్రతికిస్తాయి. ప్రతిసారి కూడా అన్నయ్య ఆ యొక్క ప్రవచనాత్మకమైన సందేశాల ద్వారా నా హృదయం చాలా ఉల్లసించిందనమాట. నిన్నటి కాల సమయంలో ఆ వాక్యాన్ని నేను విన్నప్పుడు నాకు చాలా నెమ్మది, చాలా హ్యాపీ అనిపించింది. అది నిజంగా మాటల్లో అయితే నేను చెప్పలేను. ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటే తప్ప ఆ వాక్యంలో ఉన్న అనుభూతి మనకు తెలియదు. నిజంగా దేవుడు చాలా చక్కగా నిన్నటి కాల సమయంలో నాతో స్పష్టంగా మాట్లాడాడు. అది నేను అన్న వాక్యం చెప్తున్నప్పుడు ఆ ఎనైంటింగ్ ఫీల్ అయ్యాను నా హృదయంలో. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. దినాన్ని నిజంగా చాలా శక్తివంతమైన మరి సహోదరు ఒక్కరుగా ఉన్నారు కూడా నేను అనవసరంగా ప్రార్థనే కాకుండా వాక్యం కూడా చెప్పాలని మరలా ఎవరు లేరమ్మా అంటే ఎవరు లేరని చెప్పినప్పుడు తిరిగి నా సమయాన్ని నేనెందుకు పాటు చేసుకోవాలని వాక్యాన్ని బోధించా. పవర్ఫుల్గా మాట్లాడాను, శక్తివంతంగా మాట్లాడాను. తిరిగి యూట్యూబ్లో కూడా మరి దాన్ని అదే విధంగా కొన్ని విషయాలు అంటే అంత యూట్యూబ్లో నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే కొన్ని బయట చెప్పడానికి కొన్ని వీలుండవు. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఉన్నప్పుడు మిమ్మల్ని లోతుగా వ్యక్తిగతంగా నడిపేటప్పుడు చెప్పే వాక్యం వేరే, అక్కడ యూట్యూబ్లో చెప్పేటప్పుడు చాలా మామూలు సామాన్యంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే కొంచెం డీప్గా డెప్త్గా వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు దాన్ని ఎలాగంటే వివరిస్తూ మాట్లాడుతుంటా కాబట్టి నేను కొంచెం డీప్గా డెప్త్గా మాట్లాడుతూ ఉన్నా. చక్కటి విషయం దీన్ని నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా విషయాలు నేను చూశాను. ఒక సహోదరుడు కూడా తన వ్యక్తిగతంగా చాలా సాక్ష్యం ఇవ్వటం సంతోషం. అలాగే మరి వరమ్మ యొక్క కుమారుడి విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. బాబుకి మార్కులు కూడా చక్కగా మరి దేవుడిచ్చి పాస్ చేయటము వారు అనుకోలేదు. మరి పిల్లవాడు ఫెయిల్ అయిపోతాడేమో, మరి కొన్ని సబ్జెక్ట్స్ పోతాయేమో అని చాలా భయపడ్డారంట. ఆ బాబు కూడా అలాగే ఫీల్ అయ్యాడంట. కానీ ఆశ్చర్యం ఏంటంటే కుమారుడు కూడా చక్కగా పాస్ అయ్యి అన్నిట్లో పాస్ అయ్యాడంట. మంచి మార్కులు వచ్చాయి. దాన్ని బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు. మరి ఆ కుటుంబంలో చేసిన మేలుని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మరి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యు తల్లి. ప్రైజ్ ద లార్డ్.